సమాజంలో ప్రజలు చాలామంది బీదవారు కొంతమంది గూండాయిజం చేతిలో బలైపోతున్నారు. ఉం? మోసాలు ఎక్కువైపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, భూ ఆక్రమణలో గూండాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు వెంటనే అరికట్టే విధానాలు, కొత్త విధానాలు అమలు చేసి గూండాలను కానీ దౌర్జన్యం చేసేవారిని కానీ న్యాయపూరితంగా వాళ్ళని స్టేషన్లో వేసి శిక్షించి కోర్టుకు సరెండర్ చేసి వారికి ఎక్కువ శిక్ష పడితే కానీ సమాజంలో మార్పు రాదు. కాబట్టి సమాజ సేవ చేయాలనే నేను భారత్ ధర్మరాజ్యం పార్టీ పెట్టాలనే ఆలోచనతో అన్ని ఎలక్షన్ కమిషన్ వారికి సబ్మిట్ చేసి ఉన్నాను. సంవత్సరం క్రితమే నేను పార్టీ పెడతానని కూడా చెప్పి ఉన్నాను. దానికోసం అదే పనిగా అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి ఢిల్లీకి ఎలక్షన్ కమిషనర్ వారికి సబ్మిట్ చేసి ఉన్నాను. అది పరిశీలనలో ఉంది. అది రాగానే నేను భారత్ ధర్మరాజ పార్టీని ఆవిర్భవించి అన్ని జిల్లాలకు పోయి ప్రజలు అన్నిటి దార రాకుండా జీవించాలనేటువంటిది నా ఆశయం. కాబట్టి ఎవరికైనా కానీ అన్యాయం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ల వారు వారి కుటుంబాలను పరామర్శించి వారికి తగిన విధంగా న్యాయం జరిగేలా చూడాలి. అప్పుడే ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజలు సామరస్యంగా గుండె మీద చేయి వేసుకుని అందరూ జీవించగలుగుతారు. ఆ విధంగా లేదు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు గూండాలు ఎక్కువైపోయినారు. ప్రజలకు మనశ్శాంతి లేదు. కోట్ల చుట్టూ కేసులు పెట్టి తిరుగుతున్నారు. కొంతమంది మోసపూరితంగా ఇతర దేశాలకు వచ్చినా కానీ ఇండియా నుంచి ఫోన్లు చేసి భయపెట్టి డబ్బులు గుంజే విధానాన్ని కూడా కొంతమంది అమలు చేస్తున్నారు. వారిని తాట తీయాలి. చాలామందిని భయపెట్టి డబ్బులు గుంజి వాళ్ళని అన్యాయం చేసేదానికి కూడా ఆత్మహత్యలు పాల్పడే విధానానికి కూడా కొంతమంది గుండాలు రౌడిజము ఎక్కువైపోయి మోసాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి తెలుగు ప్రజలారా అందరూ బాగా అర్థం చేసుకోండి. ఎవరికైనా కానీ ఇబ్బందులు వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసి తగిన న్యాయం కోసం అమలు పోరాడండి. అప్పుడే న్యాయం జరుగుతుంది.